ఒక్కోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక చూస్తే జాలిపడాలో బాధపడాలో అర్థం కాదు. సీరియస్లీ ఒక రాజకీయ పార్టీగా, అది రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీగా, రాష్ట్రంలో దేశంలో జరిగే కీలక ఇష్యూస్ మీద కనీస స్పందన తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 75,000 మంది ఎగ్జామ్స్ రాశారు. ఒక్కసారిగా రద్దు చేసి పెట్టేశారు. ఇదేం ఫస్ట్ టైం కాదు. ప్రతిసారి సరిగ్గా ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేకుండా పోతూ ఉన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? కేంద్రం చేతగానితనం కాదా? పరీక్షలు రద్దు చేస్తే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక మానసిక ఒత్తిడేనా? ఆర్థిక ఒత్తిడి ఉండదా? మానసిక ఒత్తిడి. అరే ఇప్పుడు ఆ పరీక్ష జోన్ నుంచి బయటకు వచ్చేసారు రాసేసి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. పరీక్ష ఎట్లుంటుందో ఏమంటారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మళ్ళీ అయినా పరీక్ష సక్రమంగా జరుగుతుంది లేదనే భయం ఉంటుంది. ఆర్థికంగా కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. హాస్టల్ మెటీరియల్ అన్ని, ట్యూషన్లు రకరకాలు ఉంటాయి కదా, శిక్షణ అని. భయం, మానసిక ఆందోళన, ఆర్థిక ఒత్తిడి, ఇంత ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు అరే ఈ నీట్ ఎగ్జామ్ రద్దు మీద కనీసం ఒక్కరంటే ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందించిన వాళ్ళే లేరబ్బా స్వామి. ఒక్కరంటే ఒకరు దాని మీద ఒక కమెంట్ చేసిన వాళ్ళు కూడా, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ 10 సార్లు రీఫ్రెష్ కొట్టినా ఒక ట్వీట్ అన్న ఎవరన్నా ఎక్కడైనా ఏదైనా మాట్లాడిందానన్నా షేర్ చేస్తారేమో అని. దేశంలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి పక్క రాష్ట్రంలో కేటీఆర్ వరకు దీని మీద విరుచుకుపడ్డారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబ్బే ఏ అంశం మీద అయినా, తాజాగా దేశంలో నెలకొని ఉన్న తీవ్రమైన ఆర్థిక సమస్య ఏ విధంగా చర్చ జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఇది మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దాని మీద మాట్లాడిన వాళ్ళే లేరు. కింద మరి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన మాట్లాడట్లేదు, కేంద్రానికి భజన చేసుకుంటున్నారు అంటే అఫీషియల్గా వాళ్ళు భజన చేసుకునే లైసెన్స్ ఉంది వాళ్ళకు. ఎందుకంటే కూటమిలో భాగస్వాములు ఉన్నారు కాబట్టి. వీళ్ళు కాదు కదా. మరి వీళ్ళు అఫ్కోర్స్ చేస్తున్నది భజనే కాబట్టి వీళ్ళు మరి ఆ కూటమిలో అన్నా చేరండి కేంద్రంలో. అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరు కదా, మీరు ఎందుకు స్పందించరు, మీరేంటి, మీ అభిప్రాయం ఏంటి దీని మీద అని. అఫీషియల్గా మీరు చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఎవరు అడగరు కదా. ఎంత కీలకమైన విషయాల మీద, అరే నీ పాసుగుల ఎన్నికలకు సంబంధించిన విషయాల మీద కూడా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అసలు మొదటి బాధితులు వీళ్ళే నష్టపోయారని వీళ్ళు తప్ప అందరూ మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలే, ఇంకో గాంధీ ఎందుకు మాట్లాడాలని చెప్పి మళ్ళీ అడుగుతారు. ఫస్ట్ వీళ్ళు మాట్లాడారు. వీళ్ళ సోషల్ మీడియా మొత్తుకుంటుంది, బాగానే ఉంది. కానీ వీళ్ళ నాయకులు మాట్లాడారు. ఎక్కడ పార్టీ అఫీషియల్గా మాట్లాడదు. ఏడా కోర్టులో కేసు వేసింది లేదు, ఓ కేసును ముందుకు తీసుకెళ్ళింది లేదు. ఏ అంశం మీద మాట్లాడరు. ఎన్నికల ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా మాట్లాడరు. దేశంలో పాలన తిరోగమనం వైపు వెళ్తున్నా మాట్లాడరు. పరీక్షలు అడ్డదిడ్డంగా రద్దు చేసుకుంటున్నా పోయినా మాట్లాడారు. ఏం దారుణం అబ్బా వీళ్ళు. అంటే అంతగానో నేను అదే అంటున్నా, పూర్తిగా కేంద్రం ఏం చేసినా భజనే చేయాలనుకుంటే అఫీషియల్గా కూటమిలో పోయి అడిగి ఒక మంత్రి పదవాన్ని ఇస్తారు కదా, 4 ఎంపీలు ఉన్నారు, ఎవరెవరికి అదన్నా తీసుకుంటే ప్రయోజనం అని ఉంటుందేమో. ఇంత దారుణంగా ఉండదు ఒక రాజకీయ పార్టీ సీరియస్లీ జాతీయ అంశాల మీద.